తులారాశి. ఈ తులారాశి వారికి ఈ ఫిబ్రవరి నెల 2025 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా మనకి ఈ తులారాశి వారందరికీ కూడా అర్ధాష్టమ గురుడు నడుస్తున్నాడు. అర్ధాష్టమ గురుడయ్యేసరికి ఏమవుతుందంటే అండి మనకి వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఎక్కువైపోతాయి. ఆర్థిక సంబంధాలు ఎక్కువైపోతాయి. ఆదాయం తగ్గిపోతుంది. ఆ! ఖర్చులు పెరిగిపోతాయి. అప్పులు బాగా ఇస్తామనొస్తారు. జాగ్రత్తగా తీసుకోండి ఇచ్చే వాళ్ళందరి దగ్గర గూడా. తీసుకొని చక్కగా వాళ్ళని నీట్‌గా మళ్ళీ తీర్చండి. తీరుస్తారా? ఎగ్గొడతారా? ఇల్లులు, వ్యాపారాలు అవన్నీ కట్టుకొని వాళ్ళకి ఇవ్వకపోతే తర్వాత నెక్స్ట్ జన్మలో అయినా సరే మీరు ఇవ్వకపోతే వాళ్ళు పిశాచాలే మిమ్మల్ని పీడిస్తారు ఎవరైనా సరే. అప్పులు గిప్పులు ఎగ్గొట్టడం అన్నీ చేయకూడదు. ఆ! తర్వాత నెక్స్ట్ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు ఆదాయాలు బాగా పెరుగుతాయి. సంపాదన పెరుగుతుంది మీకు. ఆహ్, అయితే మనకి ఇంకా పికప్ అవ్వాల్సినటువంటి అవసరం. మనకి వ్యాపారాల విషయంకొచ్చేసరికి మీరు బంగారపు షాపుల జోలికెళ్ళకండి. స్వీట్ షాపుల జోలికెళ్ళకండి. ఇలా వెళ్ళడం వల్ల మీకు పెద్దగా లాభాలేమీ లేవు. కొన్ని నష్టాలు ఏర్పడడానికి అవకాశాలుంటాయి. బంగారం షాపులు కూడా మీరు పెట్టకూడదు. అండ్ మరి ఏమిటండి మనం చేయాలి అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఎలక్ట్రికల్ షాపులు, సేల్స్, సర్వీసు, ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అంతా కూడా సేల్స్, సర్వీస్ చేసేటటువంటి వాళ్ళు ఈ యొక్క సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్స్ చేసేటటువంటి వాళ్ళుంటారు గదా! మీకు వాళ్ళ కంపెనీస్ పెట్టినటువంటి వాళ్ళు. వాళ్ళందరూ గూడా మీకు బ్రహ్మాండంగా మీకు జీతబత్యాలన్నీ గూడా మీకు బాగా పెరుగుతాయి. సర్వీస్‌లో ధనం బాగా ఇంప్రూవ్ అవుతుంది మీకు. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా ఆరోగ్యపరంగా మీరు కొన్ని ఎక్కువ తీసుకోవాలి. ఈ తుల రాశి వారంతా కూడా చాలామంది ఎంజాయ్‌మెంట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉంటారు. మనకు మోక్షం తర్వాత వచ్చిందా, చచ్చిందా తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ముందైతే మనం ఎంజాయ్ చేయాలి అనేటటువంటి ధోరణితో వెళతారు. కానీ ఈ ఫిబ్రవరి నెలలో మీకు ఎలా మార్పొచ్చేస్తదనమాట మీ సైకాలజీలో. అంటే మనం తీర్థయాత్రలు వెళ్ళాలా? వెళ్ళి దేవుడున్నాడా లేదా? అటువంటి కార్యక్రమాలకు మనం తెలుసుకోవాలా? ఆశ్రమాలకు వెళ్ళాలా? కొన్ని రిఫ్రెషర్ కోర్సులు మనం నేర్చుకొని, ఆశ్రమాల్లో కొన్ని రోజులు ఉండాలా? ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి ధోరణితో మీరు ముందుకు వెళ్తారనమాట. కాబట్టి అంటే ఆల్ ఆఫ్ ఎ సడెన్ చేంజ్ అనేటటువంటిది మీకొస్తుంది. లేకపోతే ఈ వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల మీకు ఈ ఫారిన్ వెళ్ళాలి, మోక్షం సాధించాలి. ఆ తర్వాత చాదస్తం బాగా పెరిగిపోతుంది. అండ్ ఈ బోన్స్ సంబంధించినటువంటి దీర్ఘకాలికంగా రూట్ కెనాల్ ఇలాంటివన్నీ కూడా ఏవైతే చేయించుకోవాలని అనుకుంటున్నారో అటువంటివన్నీ కూడా ఇన్ టైమ్ మీరు సరిగ్గా చేసుకోకపోవడం వల్ల రూట్ కెనాల్ ఇంక పనిచేయదు. మొత్తం పన్ను పీకేయడమే అంటారనమాట. అలాగే చాలామంది బోన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినటువంటి వాళ్ళుంటారు. మరి అటువంటి వాళ్ళందరికీ గూడా నీ రిప్లేస్‌మెంట్స్ ఇలాంటివన్నీ గూడా జరగడానికి అవకాశాలుంటాయి. కాబట్టి ఈ యొక్క రాశివారు మనకి ఈ తులారాశి వారు అన్నీ కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా మీకు ఈ నెలలో మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. దానికి ఎలా పని పూర్తి చేసుకోవాలో అని ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది ప్రముఖ వ్యక్తులతో మీకు ఇండైరెక్ట్‌గా మీరు వెళ్ళి వాళ్ళందరినీ గూడా మీరు కలిసేటటువంటి అవకాశాలు మీకుంటాయి. కొత్త కొత్త ఉద్యోగాల్లో మీకు ఆఫర్స్ అనేటటువంటివి వస్తాయి. ఉన్నటువంటి పాత ఉద్యోగాల్లో మీకు సెక్యూరిటీ కనబడుతుంది. జీతభత్యాలు పెరుగుతాయి. యాజమాన్యాలు మిమ్మల్ని అందరినీ కూడా గుర్తిస్తాయి మీకు. ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఎప్పుడు కూడా ఏ డోకా ఉండదు పాపం. వాళ్ళు ఎప్పుడూ కష్టపడతారు కాబట్టి. ఇక గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా టీఏలు, డీఏలు, అరియర్స్‌లు, బకాయిలు ఇవన్నీ కూడా కొన్ని ప్రభుత్వం దగ్గర ఇంకా రావాల్సినటువంటివి ఉంటాయి. లేదా ఈ పెన్షనర్స్ సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సగమే సెటిల్మెంట్ అవ్వడం అనేటటువంటివి ఉంటాయన్నమాట. అంటే ఆ సెటిల్మెంట్స్ పూర్తి చేసేసి మీకు డబ్బిచ్చినా మీరు తీసుకెళ్ళి మళ్ళీ బ్యాంకుల్లో వాటిని వేరే చోట తాకట్టు పెట్టేసి, వేరే వాళ్ళందరినీ ఇరికిచ్చేసి, షూరిటీ సంతకాలు పెట్టిచ్చేసి, ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి మీ పిల్లలకి అందరికీ కూడా పంచేయడం. మళ్ళీ మీకు ఉపయోగపడతాయరా ముసలి వాళ్ళకని వాళ్ళిస్తే గవర్నమెంట్, మీరేమో మీ పిల్లల్ని బాగా సెటిల్ అయిన పిల్లలకి బిల్డప్‌లకి ఇవ్వడం. ఆ తర్వాత మీకే అరకొర అవసరాలకి మళ్ళీ మీ పిల్లలు మీకు సర్దకపోతే బేరమండం. ఇవన్నీ కూడా చకా జరిగిపోతా ఉంటాయన్నమాట. అయితే కొత్త కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతూ ఉంటారు. కొత్త కొత్త పండితులు మీకు పరిచయం అవుతూ ఉంటారు. దానివల్ల
డబ్బు ఖర్చు, ధనం ఖర్చు అవ్వడానికి అవకాశాలుంటాయి. కొత్త కొత్త వ్యాపారాలు మనం స్టార్ట్ చేద్దామని చెప్పేసి మనకి ఇంతకుముందు అసలు పరిచయం లేనటువంటి వాళ్ళు కూడా మీకు ఆఫర్‌లివ్వడానికి మీకు వీళ్ళు రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళంతా కూడా మనం ముందుకు చూసుకుంటూ మనం ముందుకెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ప్రతి పని కూడా ఏ పనులైతే మనకి పెండింగ్‌లో ఉన్నాయో అటువంటి పనులన్నీ కూడా చకాచకా ముందుకు వెళ్ళే విధంగా మీరు ప్రణాళికలు అనేటటువంటివి మీరు వేసుకుంటారు. ఇవన్నీ ఆర్మీలో, పోలీస్ డిపార్ట్‌మెంటు, సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా ప్రమోషన్స్ ఈ నెలలో రావు. వాళ్ళకి లీవుల కోసం గనుక అడిగినట్లయితే కొంతమందికి వీళ్ళకి ఆ రాశి వారికి ఎవరికైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి మరి ఇండియాకి పంపించడము అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇతర ఫారెన్ నుంచి వచ్చినటువంటి మీ బంధువులతో కానీ, వాళ్ళతో మీకు లావాదేవీలనేటటువంటివి జరుగుతాయి కాబట్టి మీరు కొత్త కొత్త బిజినెస్ లు స్టార్ట్ చేయడానికి అవకాశాలుంటాయన్నమాట. కాబట్టి ఈ విధంగా స్త్రీలైతే వాళ్ళకి మనశ్శాంతి అనేటటువంటిది ఈ తులారాశి వారికి కొద్ది కొద్దిగా వస్తుంటుంది. అండ్ ఆస్తి వ్యవహారాలకు సంబంధించి మీకు కొంచెం ఇదవుతుంది. ఏంటి ఆస్తి వ్యవహారాల్లో సెటిల్మెంట్‌లకి ఇంగ మీరు కోర్ట్‌లో కేసులేసుకుంటారు గదా! ఆ కేసులు ఇంకా బెంచ్ మీదకి రావన్నమాట. ఏదో నత్తనడక నడుస్తా ఉంటది. ఇంకా స్పీడ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మీరు కోర్టు కేసుల్లో కొంతమంది తీర్పుల వరకు వచ్చి ఆగినటువంటి వాళ్ళకు మాత్రము మీకు అనుకూలంగా మీకు తీర్పులు అనేటటువంటివి రావడం జరుగుతాయి. భోజనాలన్నీ కూడా సకాలంలో మీరు భోజనం చేయాలి. మరి అలా సకాలంలో భోజనం చేయకపోతే కనుక మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి, అల్సర్ ఇలాంటివన్నీ కూడా ఏర్పడడానికి అవకాశాలుంటాయి. అంటే ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారు మరి చక్కగా ఉంటారు. అయితే రెమెడీస్ ఇంకా బాగా చేసుకోవడం కోసం సాంప్రదాయబద్ధంగా అనాది కాలం నుంచి మన పూర్వీకులు ఎవరైతే పంతులు గారులు ఉంటారో పాతకాలం సాంప్రదాయబద్ధంగా వెళ్ళేటటువంటి వాళ్ళు చెప్పేటటువంటి ఆహ్, ఆ పద్ధతుల్లో ఏం చేయాలండి అంటే గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా, గురువుకి కిలోంపావు శనగల్ని ఈ యొక్క పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి మనము గురువారం నాడు దానం చేసుకోవాలి. అలాగే మనకి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా. అలాగే చక్కగా ఈ యొక్క గురువారం నాడు మనకి గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామివారి పారాయణ చేసుకోవడం ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. మీరు గాణగాపురమే వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. వెళ్ళేవాళ్ళు ఇన్స్పిరేషన్ కోసం వెళ్ళండి. ఏదో హనీమూన్ కోసం అన్నట్టు కాకుండా. అలాగే తాంత్రిక జ్యోతిష ప్రకారము మనము ఇంకొన్ని మనం చేసుకోవచ్చనమాట. మనము ఎండి మిరపకాయలు, కారా మిర్చి అంటే ఈ యొక్క మిరియాలు, ఉప్పుని తీసుకొని ఇవన్నీ గూడా ఒక ప్లేట్‌లో పెట్టుకొని బలిపీఠం ఉంటుంది. గుడి దగ్గర బలిపీఠం దగ్గర ఉప్పు, మిరియాలని అక్కడ వేసేయొచ్చు. ఇక కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాలని, కొద్దిగా సొంటిని, అల్లాన్ని, చిర్రి వేరు అని ఉంటుంది. వీటిలన్నిటిని కలిపి మీరు హోమగుండంలో మీరు చక్కగా ఓం జగన్మాతాయై నమః, ఓం జగన్మాయాయై నమః అనేటటువంటి మహామంత్రాలతో ఓం మహామాయాయై నమః, ఓం జ్ఞానినాం చేతాంసి దేవి భగవతి సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి యా దేవీ సర్వభూతేషు మాయా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని మీరు ఓం మహామాయాయ నమః అంటే ఈ మంత్రాలన్నీ చదివినటువంటి ఫలితం వస్తుంది. ఘాటైన పదార్థాలతో మీరు చక్కగా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోవడానికి అవకాశాలుంటాయి. శుభమస్తు.